నమస్తే అందరికీ. నేను ఈరోజు చాలా అంటే చాలా తక్కువ ధరలో మంచి బ్రాండ్ న్యూ 2 బీహెచ్‌కే హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క రేట్ అన్నది మార్కెట్‌లో అయితే 55,00,000 సేల్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే బిల్డర్ ఉన్నారో బిల్డర్‌కి ఎమర్జెన్సీ ఉండడం వల్ల మార్కెట్‌లో ఉన్న రేట్ కంటే ఆల్మోస్ట్ ఒక 7,00,000 రూపీస్ తగ్గించి కేవలం 48,00,000 రూపీస్‌కే ఇక్కడ 100 స్క్వేర్ యార్డ్ బ్రాండ్ న్యూ హౌస్ అనేది సేల్‌కి తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనం బిల్డర్ ఎవరైతే ఉన్నారో బిల్డర్ దగ్గరికెళ్ళేసి ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్, డైమెన్షన్, ఇక్కడ ఉన్నటువంటి ఇతరతర విషయాలన్నీ కూడా క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైమ్ చూసి లొకేషన్ విజిట్ చేసి హౌస్ బుక్ చేసుకుంటున్నారో వాళ్ళైతే లక్కీయెస్ట్ పర్సన్ చెప్పవచ్చండి. ఎందుకంటే ఇక్కడ మార్కెట్‌లో చూసినట్లయితే చాలా హౌసెస్ అన్నది కన్‌స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్కూల్స్‌కి దగ్గరలో ఉంటుంది, రోడ్‌కి దగ్గరలో ఉంటుందండి. మంచి ఏరియాలో ఈ హౌస్ అనేది అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనము ఎవరైతే బిల్డర్ ఉన్నారో బిల్డర్ దగ్గర ప్రతి ఒక్క డీటెయిల్స్ క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, బిల్డర్ దగ్గరికి వెళ్ళే కంటే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. అన్న మన వ్యూవర్స్‌కి మీ యొక్క పేరు చెప్పండి. నా పేరు వచ్చేసి రవికుమార్ అండి. ఓకే. ఇక్కడ మన హౌస్ కన్‌స్ట్రక్షన్ చేశారు గదా! ఈ అవునండి. ఏరియా పేరు చెప్పండి. మనకు వచ్చేసి లొకేషన్ వచ్చేసి గట్కేసరు ఎన్ఎఫ్సి నగర్ అండి. ఓకే. సార్ ఇప్పుడు మన హౌస్ ముందల ఉన్న రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్? మనకి మెయిన్ రోడ్ వచ్చేసి 60 ఫీట్ రోడ్. ఓకే. మన ఫ్లాట్ ముందు ఉంది 40 ఫీట్ రోడ్ అండి. 40 ఫీట్ రోడ్. ఇక్కడ ఎన్ఎఫ్సి నగర్ బస్ స్టాండ్ నుంచి హౌస్ వరకు ఎంత దూరం ఉంటది? నియర్ గా 1 మినిట్ లో వెళ్ళిపోవచ్చు అండి. 1 మినిట్‌లో ఎళ్ళొచ్చు. 1 మినిట్. ఇక్కడ గట్కేసర్ దగ్గర ఉన్న ఔటర్ రింగ్ రోడ్‌కి ఎంత డిస్టెన్స్‌లో రీచ్ అవుతాం? 2 మినిట్స్ అండి. 2 మినిట్స్ సార్. 2 మినిట్స్. నియర్ బై హౌస్ కొన్న వాళ్ళ పిల్లల గురించి స్కూల్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి? మనకి నియర్ బై గా కేవీ స్కూల్ ఉందండి. ఓకే. ఇంకొక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. ఓకే. బచ్పన్ స్కూల్ కూడా ఉన్నది దగ్గర నియర్ బై లో. ఓకే. బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గరికి. ఓకే సార్. ఓకే. ఇక్కడ రేటు మీరు తక్కువగానే చెప్పడం జరిగింది కదా! ఒక్కసారి మన వ్యూవర్స్‌కి ఎంత రేట్ అన్నది మరొకసారి చెప్పండి. మనది వచ్చేసి రేట్ వచ్చి 40-80 అండి. ఓకే. నెగోషియబుల్. సార్ ఇక్కడ బ్యాంక్ లోన్ ఏమైనా అవకాశం ఉంటుందా? బ్యాంక్ లోన్ మనకి 80% లోన్ అప్రూవల్ అవుతుందండి. అంటే కొనుక్కునే వాళ్ళ యొక్క సాలరీని బట్టి బేస్ అయి ఉంటుంది అది. ఓకే సార్. ఓకే సార్. చూస్తున్నారు కదండి, ఎవరైనా గట్కేసర్ ప్రాంతంలో తక్కువ ధరలో హౌస్ కావాలన్నట్లయితే స్క్రీన్ పైన సార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా లొకేషన్కి విజిట్ చేసి ఇక్కడ తక్కువ ధరలో సేల్ చేస్తున్న ఈ 100 స్క్వేర్ యార్డ్ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ హౌస్ అన్నది 2 బీహెచ్కేతో కన్స్ట్రక్ట్ చేశారండి. స్పేషియస్ ఉన్నటువంటి హాల్ రావడం జరిగింది. హౌస్‌కి వచ్చి ఇండివిజువల్‌గా బోర్ వేయించారు. వాటర్‌కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. హౌస్ ముందల 40 ఫీట్ రోడ్ ఉందండి. ఫ్యూచర్‌లో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టేసి ఈ హౌస్ అనేది 100% సూటబుల్ అవుతుంది. కాబట్టేసి ఎవరైనా ఒక పెద్ద రోడ్ ఉండాలి, రోడ్‌కు దగ్గర ఉండాలి, అన్ని మంచి ఏరియాలో ఉండాలని చూస్తున్నారు. అది కూడా తక్కువ ధరలో కావాలనుకున్నట్లయితే అవకాశం మిస్ చేసుకోకండి. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చేసి నేను ఎలివేషన్ చూపించడం జరుగుతుందండి. హౌస్‌కి వచ్చేసి నీట్‌గా ఎలివేషన్ రావడం జరిగింది. 40 ఫీట్ రోడ్ అంతా మరొకసారి చూపించడం జరుగుతుందండి. హౌజెస్ యొక్క ఎలివేషన్ మరొకసారి నీట్‌గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ హౌజెస్ అనేది చాలా నీట్‌గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న హౌస్ అన్నది మనం మోడల్ హౌస్ కింద చూస్తున్నాము. హౌస్ యొక్క డైమెన్షన్ అన్నది 18x50 డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారండి. హౌస్‌కి వచ్చేసి ఇండివిజువల్‌గా బోర్ వేయించారు. ఆల్మోస్ట్ ఒక 400 ఫీట్స్‌లోనే వాటర్ రావడం జరిగింది. సేఫ్టీ పర్పస్‌లో 500+ ఫీట్స్ డెప్త్ ఇక్కడ బోర్ వేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ అన్ని చూస్తున్నాము. స్టెప్స్ కింద వచ్చేసి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఏరియా రావడం జరిగింది. వాష్ ఏరియా కూడా రావడం జరిగిందండి. వాష్ ఏరియాలో వాల్కి టైల్స్ ఇచ్చేసారు. ఇక్కడ ఫ్లోరింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి పార్కింగ్ ఏరియాలో గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నామండి. ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ వాల్కి వచ్చేసి నీట్‌గా టైల్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ స్టోరేజ్ చూస్తున్నామండి. ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నాము. సెట్ బ్యాక్ ఏరియా అయితే చాలా నీట్‌గా రావడం జరిగింది. మెయిన్ డోర్ అనేది మనకి కంప్లీట్‌గా టేక్ వుడ్‌తో చేయించడం జరిగిందండి. నీట్‌గా వర్క్ చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా నీట్‌గా రావడం జరిగింది. ఇక్కడ 100 స్క్వేర్ యార్డ్‌లో హౌస్ అనేది చాలా నీట్‌గా ప్లానింగ్‌తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఆపోజిట్‌లో ఉన్న టీవీ యూనిట్ పాయింట్ అంతా చూపిస్తున్నాము. బ్యూటిఫుల్‌గా కలర్స్ రావడం జరిగిందండి. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. కిచెన్ ఏరియా దగ్గర ఉన్నటువంటి వర్క్ అంతా చూస్తున్నాము. చాలా నీట్‌గా వర్క్ చేయించారు. ఇక్కడ వచ్చేసి మనకి నీట్‌గా పెద్ద సైజ్‌గా ఉన్నటువంటి ప్లాట్‌ఫామ్ రావడం జరిగింది. ఇక్కడ వాల్‌కి వచ్చేసి టైల్స్ ఇచ్చేసారు. ఇక్కడ వచ్చేసి పూజా యూనిట్ అనేది సెటప్ చేయడం జరిగిందండి. చిన్న సైజ్‌గా పూజా యూనిట్ కూడా రావడం జరిగింది. ఇటు సజ్జా ప్రొవైడ్ చేశారు. హాల్‌లో ఉన్నటువంటి విండో చూస్తున్నాము. పెద్ద సైజ్‌గా ఉన్నటువంటి విండో రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ చేయించారు.
చిల్డ్రన్స్ బెడ్రూమ్ చేస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి నీట్‌గా రావడం జరిగింది. చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వాల్‌కొచ్చేసి బ్యూటిఫుల్‌గా ఉన్నటువంటి కలర్స్ వేయడం జరిగింది. అండ్ షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చేస్తున్నాము. ఇక్కడొచ్చేసి మనకి 2 విండోస్ రావడం జరిగిందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్‌కి అండ్ ఇక్కడ బయటకొచ్చేసి మనకి సెకండ్ విండో రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వాల్‌కొచ్చేసి బ్యూటిఫుల్‌గా కలర్స్ ఇవ్వడం జరిగింది. షెల్ఫ్‌లు ప్రొవైడ్ చేశారు. పైన వచ్చేసి నీట్‌గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్‌రూమ్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్‌లో విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్‌రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. వాల్‌కొచ్చేసి టైల్ చెక్ చేశారు. యాంటిస్కేట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. హౌస్ యొక్క లొకేషన్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. గట్కేసర్ దగ్గరలో ఉన్న ఎన్ఎఫ్సి నగర్‌లో ఈ హౌసెస్ అవైలబుల్ ఉన్నాయండి. హౌస్ యొక్క రేట్ అన్నది కేవలం 48 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్‌గా నెగోషియేషన్ అవుతుందండి. స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ రెడీ టు మూవ్ ఇన్ ఉన్న ఈ హౌసెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థాంక్యూ అందరికీ. థాంక్యూ సో మచ్.